ఇప్పుడు ఈ ముస్లిం హిందువులను పక్కన పెడితే క్రిస్టియన్స్ కూడా ఉన్నారు కదమ్మా. వాళ్ళే క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ కూడా కొంతమంది హిందూ దేవతలను మొక్కుతారు. వాళ్ళు ఏమంటారంటే ఏదో స్టోరీ చెప్తున్నప్పుడు 2 పడవల మీద ప్రయాణం చేయొద్దు, ఒక్క పడవ మీద ప్రయాణం చేయాలి, ఒక్క దేవుణ్ణి మొక్కితే కాపాడతాడు కదా, మా దేవుణ్ణి మొక్కండి కాపాడతాడు, మీరు ఇంతమంది దేవుళ్ళని మొక్కితే ఏ దేవుడు మిమ్మల్ని కాపాడతాడు అనేసి ఈ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి వాళ్ళ దగ్గర నుంచి. అలాంటి క్వశ్చన్స్కి మీరేం చెప్తారమ్మా? మన దేవతలు ఎందుకు అన్ని రకాలుగా ఉన్నారంటే మనకు ఆపర్చునిటీ ఉంది హిందూ సాంప్రదాయంలో. ఏం ఆపర్చునిటీ అంటే పరబ్రహ్మ అనే శక్తిని మనం ఏ రూపంలో పిలిస్తే ఆ రూపంలో భూమి మీదకి దిగుతుంది, దర్శనాలు ఇస్తుంది. వాళ్ళు ముస్లిమ్స్ అల్లా అంటారు. అల్లా అంటే ఏంటి? దేవుడు ఉన్నాడు పైన అని అర్థం, అంతేగాని ఒక రూపం అని కాదు. క్రిస్టియన్స్ ఏంటి? వాళ్ళు ఆరాధించరు కదా, విగ్రహారాధన చెయ్యరు. మరి ఈ మధ్య సోషల్ మీడియాలో కళ్యాణోత్సవాలు కూడా చేసేస్తున్నారు. సోషల్ మీడియాలో అది చూసినప్పుడు ఒక్కొక్కసారి నాకే డౌట్ వస్తుంది అన్నమాట. ఎందుకంటే మార్చేస్తున్నారు క్రిస్టియన్ సాంప్రదాయాన్ని కూడా. నేను కేరళ వెళ్ళినప్పుడు చర్చిలలో ధ్వజస్తంభాలు చూశాను నేను. ధ్వజస్తంభంలో ల్యాంప్ కట్టున్నారనమాట. నిజానికి నిజమైన క్రిస్టియనిజం అనేది బిలీవ్ చేయదు విగ్రహారాధన అనేది. దేవుడు ఉన్నాడు, దేవుడికి రూపం అనేది లేదు అనేది నమ్ముతూ ఉంటాయి 2 మతాలు. హిందూ సాంప్రదాయంలో ఏంటంటే అన్నీ యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, గంధర్వులు, దేవతలు, ఉపదేవతలు అన్నీ బిలీవ్ చేస్తారు. ముస్లిం మతం, క్రిస్టియన్ మతం కేవలం స్వర్గం గురించి, నరకం గురించి మాత్రమే మాట్లాడతాయి వాళ్ళ గ్రంథాలు. అంటే వాళ్ళ యొక్క సాంప్రదాయం అనేది అక్కడ దాకే ఉంది, దానికి మించి లేదు. కానీ మనం దానికి మించి చూసేస్తాం. గ్రహాలు సైంటిస్టులు కనిపెట్టక ముందే మనం గ్రహాలు ఉన్నాయి, గ్రహారాధన, దానికి రెమెడీస్ అన్నీ కనిపెట్టేస్తాం. కాబట్టి ఎవరిది గొప్ప అని మీరే ఆలోచించుకోవాలి. ఇందులోనే ఆన్సర్ ఉంది, నేను చెప్పను మళ్ళీ. వాళ్ళైనా సరే దేవత పరబ్రహ్మానికి వాళ్ళు ఒక పేరు పెట్టుకున్నారు. క్రిస్టియన్స్ అయితే జీసస్ అన్నారు, వీళ్ళు అల్లా అన్నారు. ఒక ఎనర్జీకి ఒక పేరు పెట్టుకున్నారు, పరమాత్మకు అంతే. మనం శివుడు అన్నాం, సదాశివుడు అన్నాం, అంతే.